రాష్ట్రంలో స్వాతంత్ర అనంతరం ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అది కొంతకాలం జరుగుతూ వచ్చాయి. బట్ ఆల్ ఆఫ్ సడన్ గా ఒక దగ్గర బ్రేక్ జరిగింది. ఆ బ్రేక్ ఎక్కడ జరిగింది? ఎన్నికల సిస్టమ్ ఎందుకు మారింది? మళ్ళీ ఇప్పుడు ఒకేసారి ఒకే ఎన్నిక జరగాలంటే రాజ్యాంగ సవరణలో ఏమేం మార్పులు జరగాలి? మాట్లాడదాం అన్ని ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ శేషు సార్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. శేషు సార్, గుడ్ ఈవినింగ్. నమస్తే. ఒకటే ప్రశ్న, భారతదేశానికి ఒకే దేశం ఒకే ఎన్నిక అవసరమా కాదు అని ప్రతిపక్షాలు అంటున్నాయి, ప్రాంతీయ పార్టీలు అంటున్నాయి. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? శ్రీకాంత్, ఈ అంశం పైన దేశవ్యాప్తంగా అనేక మంది ఇంటలెక్చువల్స్, స్టేక్ హోల్డర్స్, రాజకీయ పార్టీలు అన్ని కూడా చర్చిస్తున్నాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక మెరిట్స్ డిమెరిట్స్ ఏందనేటటువంటిది ఎవరి వెర్షన్ వాళ్ళు వినిపిస్తున్నారు, ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. ముఖ్యంగా మోడీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశము తెరపైకి బాగా విస్తృతంగా పాపులర్ గా వచ్చింది. జమిలీ ఎన్నికలు జరపాలి దేశంలో, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది, ఒకే దేశం ఒకే ఎన్నిక అనే విధానాన్ని తీసుకురావాలని వాళ్ళు గట్టి పట్టుదలతో ఉన్నారు. దానికి ఉన్నటువంటి రాజకీయ కారణాలు ఏంటది, వాళ్ళు చూపెడుతున్నటువంటి కారణాలు ఏంటనేది గనక పక్కన పెడితే, మీరు ఇందాక అన్నట్టు 1951 నుంచి 1967 వరకు ఈ దేశంలో జమిలీ ఎన్నికలే జరిగాయి. అంటే లోక్సభకి రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1971 నుండి ఈ పద్ధతి మారింది. ఎందుకంటే కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తర్వాత కొన్ని రాష్ట్రాల్లో అధికార పార్టీలు సభా విశ్వాసాన్ని కోల్పోయి ప్రభుత్వాలు కోల్పోవటం, మధ్యంతర ఎన్నికలు జరగటం, దీంతో 1971 నుంచి మనకి ఈ జమిలీ ఎన్నికలు సాధ్యం కావట్లేదు. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తూ అసలు జమిలీ ఎన్నికలు సాధ్యమవుతుందా? మీరు ఇందాక ఓ మాట అన్నారు, మంచి మాట శ్రీకాంత్. ఏంటి అంటే, ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఈ దేశంలో 146 కోట్ల జనాభా ఉంటే 96 కోట్ల ఓటర్లు ఉన్నారు. 96 కోట్ల ఓటర్లకి ఒకేసారి ఎన్నికలు పెట్టడం, అన్ని రాష్ట్రాలకి ఒకేసారి ఎన్నికలు పెట్టడం అనేది ఎంత ప్రయాసతో కూడుకున్నటువంటిది. బట్ ఆ సిస్టాన్ని మనం ఇప్పుడు చేయగలుగుతామా? 35 కోట్ల జనాభా ఉన్నప్పుడు చేయగలిగాం, 40 కోట్ల జనాభా ఉన్నప్పుడు మనం చేయగలిగాం. బట్ ఇప్పుడు ఇంత పెద్ద జనాభాకు, ఇంత పెద్ద దేశానికి ఒకేసారి ఎన్నికలు జరపడం సాధ్యమవుతుందా అనేది ఒక ప్రశ్న. అయితే ఈ అసలు సాధ్యమవుతుందా లేదా అనటానికి ఈ ప్రభుత్వం అంటే మోడీ ప్రభుత్వము రామ్నాథ్ కోవింద్ కమిటీని వేశారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఒక పెద్ద రిపోర్ట్ ఇచ్చింది. సాధ్యం అవుతుంది, బట్ ఈ కండిషన్స్ ఉన్నాయనేది. బట్ ఆ రిపోర్ట్ లో కూడా కొన్ని అస్పష్టతలు ఉన్నాయి. ఇందాక మనకి ఇంట్రోలో ఒక మాట చెప్పారు. ఏంటంటే, ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు, దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలకు, అంటే 2 కేంద్ర పాలిత ప్రాంతాలు, 30 రాష్ట్రాలకు తర్వాత లోక్సభకి ఒకేసారి ఎన్నికలు జరిగితే ఒక రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతే ఎలా అనేటటువంటి దానికి ఇక్కడ ఒక చిన్న పాజ్ ఇవ్వండి. ఒక రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతే ఎలా, ఇక్కడ ఒక చిన్న పాయింట్ డిస్కస్ చేద్దాం. ఐ థింక్ 1957, 62, 67 ఈ ఇయర్లో లోక్సభకు అండ్ మోర్ ఓవర్ అసెంబ్లీలకు ఎన్నికలు ఏకకాలంలో జరిగాయి. అప్పటి వరకు కూడా మన భారతదేశ జనాభా ఇందాక మీరు అన్నట్టు 40-50 కోట్ల వరకే ఉందనుకుందాం. కేరళలో 1957లో ఏం జరిగిందంటే, అప్పుడు నంబూద్రిప్రాద్ నేతృత్వంలో వామపక్ష ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ తర్వాత కొంతకాలానికి ఆ ప్రభుత్వం కూలిపోయింది. ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు రాష్ట్రపతి పాలనలో ఆ ప్రభుత్వం ఉంది. సో మళ్ళీ అట్లాంటి ప్రమాదాలు ఎదురవుతాయి కదా. సో అందుకే కదా ఇప్పుడు మీరు అన్నారు కదా, ఒకవేళ ప్రభుత్వం కూలిపోతే ఎలా అన్నదానికి హోప్ అది కరెక్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వము సభ విశ్వాసాన్ని కోల్పోయి అక్కడ ఆ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రద్దు అయితే 6 నెలల తర్వాత తిరిగి ఎన్నికలు పెట్టాలి కదా. 6 నెలల తర్వాత రాష్ట్రపతి పాలన పొడిగించుకుంటూ పోవటానికి ఒక సహేతుకమైనటువంటి కారణాలు ఉండాలి. జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో శాంతి భద్రతలు పడంగా చూపించి మనం దాన్ని ఎంతకాలమన్నా పొడిగించుకుంటూ పోయాం. కానీ ఒక సాధారణ పరిస్థితులు ఉన్నటువంటి రాష్ట్రంలో, ఓ రాజకీయ పరిస్థితుల్లో అక్కడ ప్రభుత్వం కూలిపోతే హౌ లాంగ్ వీఆర్ పెండింగ్ ది ఎలక్షన్స్ ఇన్ దట్ పర్టికులర్ స్టేట్, ఎట్లా వీలైతుంది? బట్ కాబట్టి అది ప్రజాస్వామ్య సూత్రాలకు వ్యతిరేకంగా ఉంటుంది. అందుకే రామ్నాథ్ కోవింద్ కమిటీలో కూడా కొన్ని అస్పష్టతలు ఉండటం వల్ల కేంద్ర ప్రభుత్వము కొంత వెనకడుగు వేసిందనే చెప్పాలి. అయితే మీరు 2024 శీతాకాల సమావేశాల్లో కేంద్ర కేబినెట్ ఈ రామ్నాథ్ కోవింద్ కమిటీని ఆమోదించి జమిలీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర కేబినెట్ ఆమోదిస్తే 129వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఒక బిల్లుని మీరు 2024 డిసెంబర్లో లోక్సభలో ప్రవేశపెడితే, అప్పుడు ప్రధాన ప్రతిపక్షాలు 15 పార్టీలు ఈ జమిలీ ఎన్నికల్ని వ్యతిరేకించినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వము
బిల్ పాస్ చేసుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలను పరిశీలించి ఏం చేశారంటే జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు. మీరు చూడండి 17వ లోక్సభకి 18వ లోక్సభకు ఉన్న తేడా ఏంటంటే 17వ లోక్సభలో బీజేపీ దాని అలయన్స్ కి 352 సీట్ల బలం ఉంది. ఏకపక్షంగా ఏ బిల్ అంటే ఆ బిల్లుని సాధారణ మెజార్టీ తోటి, పూర్తి మెజార్టీ తోటి, 2/3 మెజార్టీ తోటి ఆమోదింపజేసుకున్నది. త్రిబుల్ తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, ఏకపక్షంగా వెళ్ళిపోయింది. బట్ ఇప్పుడు పార్లమెంట్ లో ఆ పరిస్థితి లేదు శ్రీకాంత్. ఏందనంటే అపోజిషన్ బెంచ్ బలం పెరిగింది. వాళ్ళు 230కి పైగా వాళ్ళ అపోజిషన్ బెంచ్ ఉంటే బట్ ప్రభుత్వ పక్షం కేవలం 294కే పరిమితమైంది. బట్ ఇట్లాంటి అసాధారణమైనటువంటి బిల్లులు సభ ఆమోదం పొందాలి అని అంటే 2/3 మెజార్టీ కావాలా, అంటే 362 మంది సభ్యుల మెజార్టీ కావాలా. బట్ ఆ మెజార్టీని కూడగట్టుకొని ఈ ప్రత్యేకమైనటువంటి బిల్లును ఆమోదింపజేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు 18వ లోక్సభలో జేపీసీలు పడ్డాయి. ఇప్పటికే దీంట్లో ఒక పర్టికులర్ నిబంధనలు కూడా సవరణలు చేయాల్సిన అవసరం ఉంటుంది కాన్స్టిట్యూషన్ లో. సో ఈ మార్పులు అన్నిటికి కూడా దేశంలోని కొన్ని రాష్ట్రాలను కూడా ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మెజారిటీ రాష్ట్రాలు ఆమోదించకపోతే ఈ బిల్లు పరిస్థితి ఏంటి? లే శ్రీకాంత్, ఇక్కడ ఈ బిల్లు ఆమోదం పొందాలి అని అంటే కండిషన్ 1 ఏంటంటే ఉభయ సభలు 2/3 మెజార్టీ తోటి బిల్లును ఆమోదించాలా. ఇది ఒక పాయింట్. రెండోది, దేశంలో ఉన్న సగం రాష్ట్రాలు ఈ బిల్లుని ఆమోదించాలి. ఆయా రాష్ట్ర శాసనసభల్లో కూడా ఈ బిల్లుని ఆమోదింపజేసుకొని కేంద్రానికి పంపాలి. అంటే 14 రాష్ట్రాలు బీజేపీ 20 రాష్ట్రాల్లో ఉంది కాబట్టి అది పెద్ద సమస్య కాదు. బట్ ఇప్పుడు లోయర్ హౌస్ లో, అప్పర్ హౌస్ లో మెజార్టీ సాధించడం, దీంతో పాటు 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టానికి కూడా సవరణలు చేయాలా. అది 2/3 మెజార్టీతో చేయాలా. తర్వాత ఒక 5 రాజ్యాంగ సవరణలు చేయాలా. 356 ఆర్టికల్తో పాటు ఇంకొక 4 ఆర్టికల్స్ ను కూడా 2/3 మెజార్టీ తోటి సవరించాలా. బట్ ఇట్స్ బిగ్ ప్రొసీజర్, చాలా పెద్ద ప్రొసీజర్ తో కూడుకున్నటువంటిది. మీకు సభ మొత్తం ఆమోదం లేకుండా, సభలో మెజారిటీ లేకుండా దీన్ని సాధించడం కష్టమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు, జేపీసీకి అప్పచెప్పారు. 39 మంది పార్లమెంటు సభ్యులతోటి పిపి చౌదరి నాయకత్వంతో ఒక జేపీసీని ఏర్పాటు చేశారు. జేపీసీని 1 సంవత్సరం లోపు నివేదిక ఇవ్వమన్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు 2025 శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు సభలోకి రాలే. మొన్ననే కదా డిసెంబర్ లో మీకు శీతాకాల సమావేశాలు ముగించింది, బిల్ రాలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఏం చేస్తుంది, పట్టుదలగా కనీసం ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా, అంటే 2026 ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా ఈ బిల్లు మళ్ళా ఆమోదం పొందాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే మీరు ఈ చర్చ పెట్టారు. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్, ఇందాక మీరు అన్నారు బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాలే ఉన్నాయి కాబట్టి బిల్లు ఆటోమేటిక్ గా దాన్ని రాష్ట్రాలు కూడా ఆమోదిస్తాయి కాబట్టి ఎన్నికలకు ముందుకెళ్లేటువంటి అవకాశాలు అనేది ఒకటి పాయింట్. అండ్ మోరోవర్ ఏంటంటే రామ్నాథ్ కోవింద్ కమిటీ కూడా ఆల్మోస్ట్ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలతోటి వాళ్ళు సంప్రదిస్తే, ఆల్మోస్ట్ ఒక 42 రాజకీయ పార్టీలతోటి కలిస్తే 32 పార్టీలు దీంట్లో అన్ని మద్దతు తెలిపినాయి. కేవలం ఒక 15 పార్టీలు మాత్రమే దీన్ని వ్యతిరేకించాయి. సో ఈ బిల్లుకు కావాల్సినటువంటి మద్దతు రాష్ట్ర అసెంబ్లీల నుంచి ఇందాక మీరు అన్నట్టుగానే బీజేపీ పాలిత ప్రాంతాలు అనుకుంటే వాళ్ళకి రావడం జరిగింది. మోరోవర్ ఇందులో భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుందంటే, ప్రతిసారి ఎన్నికలు అనుకుంటా ఉంటే అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో జనాలకు అందడం లేదు. సో అందుకే ఒకేసారి ఒకే ఎన్నిక పెడితే బాగుంటుంది. సో రెగ్యులర్ ఎలక్షన్ సిస్టమ్ అనేది దేశ ప్రగతికి కొంత ఆటంకం కలిగిస్తుందని చెప్పేసి ప్రధానమంత్రి మాట్లాడుతున్నటువంటి మాట. శ్రీకాంత్, 2 ప్రశ్నలు అడిగారు మీరు. ఒకటి ఏంటంటే 32 పార్టీలు ఆమోదం చెప్పాయి, ఒక 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయంటే ఊరు పేర్లైనటువంటి పార్టీలన్నీ కూడా ఆమోదం తెలిపితే అది లెక్కలోకి వస్తుందా? 15 పార్టీలకు అంటే రామ్నాథ్ కోవింద్ కమిటీ ఊరు పేరు లేని పార్టీలను కూడా సంప్రదించి ఉండొచ్చా? నేను అనేది అది కాదు. ఇప్పుడు వ్యతిరేకించినటువంటి 15 పార్టీలకు లోక్సభలో బలం 205 లోక్సభ స్థానాల బలం ఉంది. తర్వాత మీకు లోక్సభలో ప్రధానంగా 5 రాజకీయ పార్టీలు 1, 2, 3, 4, 5 ఉంటే ఒక భారతీయ జనతా పార్టీ తప్ప 2వ స్థానంలో ఉన్న కాంగ్రెస్, 3వ స్థానంలో ఉన్న ఎస్పీ, 4వ స్థానంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, 5వ స్థానంలో ఉన్న డిఎంకే, ఈ మొత్తం 4 పార్టీల బలం 188 సభలో. మీరు చెప్పండి ఇప్పుడు శ్రీకాంత్, అప్పుడు సభలో బలం ఉన్నటువంటి పార్టీలు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ అభ్యంతరాలపైన చర్చ చేయకుండా ఏకపక్షంగా సభలో బిల్లు ఆమోదించటం అంటే కుదురుతుందా? ఇది ఒకటి. ఇంకో ప్రశ్న, కీలకమైన ప్రశ్న మీరు ఏమడుగుతున్నారు, పదే దేశంలో ఎన్నికలు వస్తే
ఎన్నికల ఖర్చు పెరుగుతుంది ఒకటి. రెండోది మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది, మేము అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నాం, కాబట్టి దేశంలో ఒకే ఎన్నిక జరగాలి అనేది బీజేపీ వాదన. ఇది శుద్ధ తప్పు శ్రీకాంత్. ఎందుకనంటే మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సంవత్సరాలు ఉంటుందా శ్రీకాంత్? ఉండదు కదా, 40 రోజులకు మించి ఉండదు. 40 రోజుల్లోనే మీరు అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తారు? 5 సంవత్సరాల్లో చేయలేనటువంటి వాళ్ళు ఒక్కసారి ఎన్నిక జరిగితే మీరు 5 ఏళ్ళు ఉంటారు కదా, 5 ఏళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేని వాళ్ళు, దేశం అభివృద్ధి కోసం ప్రయత్నం చేయలేని వాళ్ళు ఆ 40 రోజుల్లోనే మీకు అడ్డుపడుతుంది. అదంతా మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనే ఒకటి బూచి చూపించేసి ఎన్నికల ఖర్చు అంటున్నారు. ఎప్పుడు పెట్టినా అదే ఖర్చు అవుతుంది శ్రీకాంత్. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా అదే ఖర్చు అవుతుంది. ఖర్చులో పెద్దగా తేడా వచ్చేది ఉండదు. కానీ దేశానికి కావాల్సింది జమిలీ ఎన్నికల కంటే ఎన్నికల సంస్కరణలు కావాలా. 92 నుంచి 96 వరకు శేషన్ ఏ సంస్కరణలు తీసుకొచ్చిండో అట్లాంటి సంస్కరణలు కావాలా. ఇవాళ దేశంలో ఎన్నికలంతా ఎంత ప్రహసనం శ్రీకాంత్ మనకు తెలుసు కదా. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే 12,702 గ్రామ పంచాయతీలకు జరిగితే ప్రతి గ్రామ పంచాయతీలో డబ్బులు పెట్టి గెలిచిన వాళ్లే ఉన్నారు తప్ప ఓన్ స్టామినా పైన గ్రామ సమస్యలను ప్రజల్లోకి తీసుకుపోయి గెలిచిన ఒక్క నాదుడు ఉన్నాడా? అంటే ఎన్నికల సంస్కరణలు కావాలా. రెండోది ఏంటి అనంటే, ఎందుకు భారతీయ జనతా పార్టీ ఈ ఈ ఈ ఈ సిస్టానికి బాగా పట్టుబడుతుంది అనంటే, ఈ దేశంలో ప్రధానంగా కొన్ని ప్రాంతీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు అనంటే, ఈ ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీల ఉనికికి దెబ్బ తగులుతుంది. ఒకటి పాయింట్ 1. రెండోది, ఈ ఎన్నిక జరిగితే ఒకటేసారి దేశంలో ఉన్నటువంటి జాతీయ అంశాలే ప్రాధాన్యత క్రమంలోకి వస్తాయి, ఫోకస్ లోకి వస్తాయి తప్ప రాష్ట్ర సమస్యలు గాని స్థానిక సమస్యలు గాని లైమ్ లైట్ లోకి రావు. అది జాతీయ అంశాలను ప్రాధాన్యత తీసుకున్నప్పుడు సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుంది అనేది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం. రెండోది, బీజేపీ ఎందుకు పట్టుబడుతుందంటే, బీజేపీ ఈ మధ్య కాలంలో గాని బీజేపీ సిద్ధాంతపరంగా గాని ఒక జాతీయవాద అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటది. కాబట్టి ఆ జాతీయవాద అంశాల ప్రాతిపదికనే అజెండా పైన ఎన్నిక జరగాలి ఒకటి. రెండోది, మోడీకి దేశవ్యాప్తంగా ఒక పాజిటివ్ వేవ్ ఉంది. ఆ వేవ్ ని మనం ఎన్నికల్లో వాడుకొని ఒక అబ్సల్యూట్ మెజారిటీ సాధించాలి. అంటే తిరుగులేనటువంటి ఒక మెజారిటీ సాధించాలా.